పిచ్చుక ఆతృత. అనగనగా ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాస్తా రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాస్తా తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే బజారుకు వెళ్ళి పాస్తా, నూనె, దానికి కావలసిన సరుకులు తీసుకురా అని చెప్పింది. మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాస్తా చేయడం మొదలుపెట్టింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, పాస్తా వేసి ఉడకబెట్టింది. పాస్తా ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై, పాస్తా తయారైందా అని అడిగింది. ఇంకా పాస్తా ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి మళ్ళీ, ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక. ఇప్పుడే అందులో కూరగాయ ముక్కలు వేశాను, ఇంకొంచెం సమయం పడుతుంది అని చెప్పింది ఆడపిచ్చుక. పాస్తా చివరకు తయారైంది. అడవంతా పాస్తా వాసనతో గుమగుమలాడుతోంది. పాస్తా అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక, అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడివేడి పాస్తాలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపంతో పాస్తా అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అని అన్నది ఆడపిచ్చుక. తర్వాత మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చిన్న పాస్తా ముక్కను చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంత రుచిగా ఉంది! తాను తొందరపడి ఇంత రుచికరమైన పాస్తాను నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది.